ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక అరవింద మిత్ర కోసం అడవిలోకి అయితే వెళ్తుంది. అప్పటికే అడవిలోకి వెళ్ళి దీక్షితులు గారిని కలిసిన లక్ష్మి ఒక్కసారిగా దీక్షితులు గారిని చూసి ఎమోషనల్ అయిపోతుంది. ఇక అప్పుడు దీక్షితులు గారు, పదమ్మ లక్ష్మి, ఈ అడవిలోకే అరవింద మిత్ర కూడా వచ్చారంట, నిన్ను వాళ్ళని ఒకటి చేస్తాను అని అనగానే, లేదు దీక్షితులు గారు, అలా గనక జరిగితే నా అత్తింటి కుటుంబాన్ని అంతటినీ కూడా ఆ మనీష సర్వనాశనం చేసేస్తుంది. తన సంగతి మీకు పూర్తిగా తెలియదు. నేను బతికి ఉన్నట్టు కానీ, నీతో మాట్లాడినట్టు కానీ అరవింద వాళ్ళకి కానీ, నా భర్త వాళ్ళకి కానీ ఎవరికీ చెప్పొద్దు అని చెప్పేసేసి లక్ష్మి తన మీద తాను ఒట్టయితే వేసేసుకుంటుంది. మరోపక్క అరవింద మీదకు పులి అటాక్ చేయబోతూ ఉండగా అదే సమయానికి అక్కడికి వచ్చిన మిత్ర అరవిందను సేఫ్ చేసి తానైనా అటాక్ అయిపోవాలి కానీ తన తల్లి ప్రాణాలతో ఉండాలని చెప్పేసి పులి నుంచి తన తల్లిని కాపాడి తానే పులి ఎదురుగా నుంచుంటాడు. పులి ఆకలితోటి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈ అరుపులు, పులి యొక్క శబ్దాలు అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ అధికారులకు, దీక్షితులు గారికి అందరికీ వినిపిస్తూ ఉంటాయి. అమ్మో, పులి ఇక్కడే ఎక్కడో ఉంది, ఎవరి మీదో అటాక్ చేయబోతుందనుకుంటా అని చెప్పేసి అందరూ భయపడిపోతూ ఉంటారు. కరెక్ట్గా మిత్ర మీదకు ఎగిరే సమయానికి లక్ష్మి పోలీసుల దగ్గర ఉన్న పెద్ద తుపాకీని తీసుకొని గాల్లో కాల్పులైతే జరుపుతూ ఉంటుంది. ఆ శబ్దానికి ఒక్కసారిగా పులి భయపడిపోయి మళ్ళీ అడవిలోకైతే వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా మిత్ర వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. సార్, మీకేం కాలేదు కదా అని అనగానే, ఏం లేదు, సమయానికి మీరు గాల్లో కాల్పులు జరిపారు కదా అని అనగానే, మేం కాదు సార్ జరిపింది, ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది కదా దీక్షితులు గారిని కలవాలని, ఆ అమ్మాయే మీ ప్రాణాలని కాపాడింది. ఆ అమ్మాయిని కాపాడదామని మీరొస్తే మీకు తెలియకోకుండానే ఆ అమ్మాయి ప్రాణాలని కాపాడింది. ఇదేదో భలే ఉంది సార్. సర్లేండి, దీక్షితులు గారు కూడా ఇక్కడే ఉన్నారు, రండి వెళ్దాం అని చెప్పేసేసి అందరూ దీక్షితులు గారి దగ్గరికి వెళ్తారు. ఇక వెంటనే దీక్షితులు గారు అని అరవింద దగ్గరికి వస్తూ ఉంటే, అసలు ఈ అడవిలోకి మిత్రుని తీసుకొని ఎందుకు వచ్చావు అరవింద అని అనగానే, నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి దీక్షితులు గారు, అది కూడా నా కోడలు కోసం అని చెప్పేసి అనగానే, వెనక నుంచి పైట చెంగు కప్పేసుకుంటూ అరవింద వాళ్ళకు కనబడుకోకుండా లక్ష్మి, నా కోసమా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే ఇప్పుడు పక్కనే మిత్ర ఉన్నాడు కదా, అమ్మో ఇప్పుడు వీడి ఎదురుగా నేను మాట్లాడలేను అని చెప్పేసి నిశ్శబ్దంగా ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు మిత్ర గారు, దీక్షితులు గారు, నేను లక్ష్మిని మర్చిపోయాను. లక్ష్మి నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది. మా మామ్ వాళ్ళు లక్ష్మి ఏమో బతికే ఉంది అని నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు నాకు అవన్నీ అనవసరం. కేవలం నేను లక్కీ కోసం మాత్రమే బ్రతుకుతున్నాను. నాకు ఎటువంటి దీని మీద కూడా ఇంట్రెస్ట్ అనేది లేదు. కానీ మనీషా పెళ్లి చేసుకో అని ఒకటే గొడవ పడుతుంది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుంటుందా? నిజం చెప్పాలంటే పెళ్లి మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ మనీషా నన్ను ఒకటే పెళ్ళి అని ఒకటే ఇది చేస్తుంది. మనీషాకు నేను ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఒకవేళ నేను మనీషాని పెళ్లి చేసుకుంటే నా మూలాన నా ఇంటికి వచ్చిన నా కూతురు జీవితం ఎలా ఉంటుందో అని అదొక భయం అని చెప్పేసి మిత్ర చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక దీక్షితులు గారు, అప్పుడే పెళ్లి గడియలు లేవు మిత్ర, నువ్వు పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు, కొంచెం సమయాన్ని వేచి ఉండమని చెప్పు మనీషాకి అని అనగానే, అలాగే గురువుగారు అని చెప్పేసేసి ఇక మిత్ర అయితే అంటూ ఉంటాడు. ఇక పోలీస్ ఆఫీసర్స్, పూజంతా అయిపోయింది కదా, బయలుదేరదాం, ఒక్కొక్కలుగా పదండి అని చెప్పేసేసి అందరూ వెళ్తూ ఉంటారు. మిత్ర, నువ్వు పద, వస్తున్నాను అని చెప్పేసేసి అరవింద, దీక్షితులు గారు ఇక నేను నా కోడలు బ్రతికే ఉందని నమ్ముతున్నాను. మొన్నటికి మొన్న నా కోడల్ని కాపాడింది, నా కొడుకుని కాపాడింది నా కోడలే అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నా కోడలు ఎక్కడ ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలి. నా కొడుకు గండాలు వస్తున్నాయి, మరోపక్క మనీష పెళ్ళి అని తినేస్తుంది అని చెప్పేసి అనగానే, అసలు మిత్రకు పెళ్ళి అనేది ఇంకోటి ఉంటే మిత్రకు ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడే మిత్ర ఇక సుడిగుండంలో ఉన్నాడు. మిత్రను కాపాడుకోవటం కోసం తన భార్య ప్రతిరోజు
11 రోజులు అమ్మవారికి అభిషేకం చేస్తూనే ఉండాలి. ఆ అమ్మవారికి అభిషేకం చేసి ఆ పూజా ప్రతిఫలాన్నంతటినీ కూడా తన భర్త మీద ధారబోస్తూ ఉండాలి. ఇలా 11 రోజులు క్రమేపీ చేస్తే అప్పుడు మెల్లమెల్లగా మిత్రకు గండాల వలలు చక్కుకోవచ్చు అని అనగానే, లక్ష్మి ఎక్కడ ఉందో తెలియదు కదా స్వామి అని చెప్పేసి అనగానే, ఆ పరమశివుడు ఆడే ఆటలో అందరం యొక్క కీలు బొమ్మలమ్మే అరవింద, ఎప్పుడు ఏమి జరుగుతుందో, మిత్రకు పెళ్లి చేస్తే మాత్రం ఇక మిత్రకు ప్రమాదాలకి నువ్వే నెట్టేసిన దానివి అవుతావు, జాగ్రత్త అని అనగానే, అలాగే గురువుగారు వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక ఆ అమ్మాయి మీద ఎదురుగా ముసుగు వేసుకున్న అమ్మాయి మీద చేయి వేస్తూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి సంకల్ప బలంలో ప్రత్యేకమైన పూజలో ఉందని చెప్పాను కదా అరవింద. తన ముఖాన్ని కానీ తనతో మాట్లాడాలని కానీ ఎవరు ప్రయత్నం చేసినా తన పూజా ప్రతిఫలం అంతా కూడా పాడైపోతుంది. మనం వెళ్దాం, తాను కూడా వచ్చేస్తుంది పదండి అని చెప్పేసేసి అందరూ అడవిలో నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మెల్లగా లక్ష్మి వాళ్ళ వెనకాతలే వెళ్తూ తాను కూడా సేఫ్గా ఇంటికైతే చేరుకుంటుంది. అప్పుడు లక్ష్మి మిత్రగారికి సమస్యల వలల నుంచి చిక్కుకుండా ఉండాలి అంటే నేను పూజ చెయ్యాలన్నమాట, తప్పకుండా అమ్మవారికి అభిషేకాలు చేస్తాను అని లక్ష్మి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా అక్కడ మిత్ర వాళ్ళు అడవిలో నుంచి ఫైట్ చేయటం, ఈ అడవిలో నడవటం ఇదంతా కూడా చాలా స్ట్రెస్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఊపిరైతే పీల్చుకుంటారు. ఇక వెంటనే వచ్చేసారా, ఎప్పుడొచ్చారా ఆంటీ అని అనగానే, వచ్చి చాలాసేపే అయింది మనీషా అని అనగానే, సరే ఆంటీ, దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళారు కదా మీరు, దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళారు, ఏం చెప్పారు మిత్ర, మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేసే వచ్చావా, నాకు తెలుసు మిత్ర నీకు సంగతి అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది. అప్పుడు అరవింద, లేదు మనీషా, దీక్షితులు గారు పెళ్లికి ముహూర్తాలు పెట్టడం కాదు, పెళ్లి మాటే కొంతకాలాన్ని ఎత్తద్దు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడప్పుడే మిత్ర జాతకం ప్రకారం పెళ్లి చేయకూడదు అంట, కొంత సమయాన్ని వేచి ఉండమని చెప్పారు అని అరవింద్ చెప్పంగానే, మిత్ర అసలు ఏమనుకుంటున్నారు మీరు, అసలు కొంచెమైనా మీకు సానుభూతి అనేదే ఉందా, మా అమ్మ చనిపోయింది, మా అమ్మ ఆత్మ శాంతించాలి, మా అమ్మ ఈ ఇంటి మూలాన చనిపోయింది, కానీ నా మీద ఎవరికీ కనికారం లేకుండా పోతుంది, నా జీవితం ఒంటరి అయిపోతుంది, అదే నా తల్లుంటే ఇలా నన్ను ఒంటరి బతుకు బతకనిచ్చేదా, కానే కాదు కదా, అలాంటప్పుడు నన్ను మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు, మా అమ్మ గురించేనా నువ్వు నాకు పెళ్లి ముహూర్తాలు పెట్టించాలి కదా అని చెప్పేసి మనీషా అనగానే, అప్పుడు అరవింద కోపంతో, మనీషా నీ తల్లి చావుని అడ్డు పెట్టుకొని మిత్రను పెళ్లి చేసుకోవాలనుకోవటం అది నీ ఫూలిష్నెస్ అవుతుంది, అయినా కూడా నీ తల్లి చావుని అడ్డు పెట్టుకొని నువ్వు ఎన్నెన్ని కార్యక్రమాలు జరిపిస్తున్నావో, నువ్వు ఎటువంటి ప్లాన్లు వేశావో అన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా, ప్రతిదీ నాకు తెలుసు, బయట పెట్టనంత వరకు మాత్రమే అని అనగానే ఒక్కసారిగా మిత్ర, ఏంటి మమ్మీ, మనీషా తన తల్లి చావుని అడ్డు పెట్టుకొని ఏవేవో పనులు చేసిందా, ఇంతకీ మనీషా ఏం చేసింది, మనీషా తన తల్లి చావుని అడ్డు పెట్టుకొని ఏం జరిపించింది అని అనగానే ఒక్కసారిగా మనీషా, అమ్మో, లక్ష్మిని నేనే బలవంతంగా మాయమాటలతో మోసం చేసి ఇక్కడ గనక ఉంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని పోలీస్ స్టేషన్కి పంపిస్తానని చెప్పానంటే మిత్ర లక్ష్మిని వెతకటం ప్రారంభించి నన్ను అసహ్యించుకోవటం స్టార్ట్ చేస్తాడు అని, అబ్బే అదేం లేదు మిత్ర, అంటే అమ్మ కోసం రోజు బాధపడుతూ ఉంటాను కదా, అమ్మ కోసం ఏవేవో పనులు చేస్తున్నాను, ఆ గురించి మాట్లాడుతున్నారులే ఆంటీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోలే మిత్ర, అయినా పంతులు గారు ఇంత సమయం నేను వెయిట్ చేశాను, ఇంకొంతకాలమే కదా వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేస్తాను మిత్ర, నీ ప్రేమను దక్కించుకోవటం కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంత కాలమైనా వెయిట్ చేస్తాను మిత్ర అని చెప్పేసి మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇక మిత్ర అనుకుంటూ ఉంటాడు, మామ్ ఏం మాట్లాడినా దానికంటూ ఒక రీజన్ అనేది ఉంటుంది. ఇక మామ్ అలా మాట్లాడేసరికి మనీషా కనీసం పెళ్లి గురించి ఎత్తకోకుండా సైలెంట్గా వెళ్ళిపోయిందంటే ఏదో ఉంది, మామ్ మాటలు వెనకాతల అంతరార్థం అనే ఏంటో తెలుసుకోవాలి. అయినా మనీషాని పెళ్లి చేసుకుంటే లక్కీని చూసుకుంటుందా అసలు మనీషా, లక్కీకి మనీషాకి అసలు పడనే పడదు, అటువంటిది ఇంకా ఏమైనా ఉందా మనీషాని పెళ్లి చేసుకుంటే అని చెప్పేసేసి మిత్ర కూడా లైట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి అర్జున్ వచ్చి లక్ష్మిలో వైజాగ్ వచ్చిన తర్వాత
చాలా మార్పులు వచ్చినాయి. తనకు తెలియకోకుండానే ఇంపార్టెంట్ పనుంది, అర్జెంట్ పనుందని బయటకు వెళ్ళి వస్తూ ఉంది. అసలు లక్ష్మి వెనకాతల గతంలో ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి. ఈసారి కనుక మిత్ర కంపెనీలో వర్క్ చేస్తున్న ఆ భాస్కర్ గనక కనిపిస్తే భాస్కర్తో డిస్కషన్ చేయాలి. నీ చెల్లెలు ఎందుకని కనిపించుకోకుండా పోయింది? నీ చెల్లెలకు నీకు ఏంటి సంబంధం? ఇటువంటి విషయాలన్నీ కూడా భాస్కర్ చేతకు తెలుసుకొని లక్ష్మి యొక్క గతం తెలుసుకొని ఆలోచన ఉంది అని దానికి ముందడుగులు వెయ్యాలి అని అర్జున్ అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే ఇక వెంటనే లక్ష్మి ఉదయాన్నే గుడికైతే వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఇందిరమ్మ నేను కూడా వస్తానమ్మా అని అనగానే అలాగే ఆంటీ పదండి వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు గుడికైతే వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర నుంచి చాలా రకాల జలాలు, చాలా రకాలైన అభిషేక పదార్థాలు అన్నీ లక్ష్మి తెచ్చుకొని అమ్మవారికి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటుంది. అదేంటమ్మా లక్ష్మి, ఈరోజు ఏమైనా స్పెషల్ డేనా అమ్మవారికి అభిషేకం చేస్తున్నావు అని అనగానే అమ్మవారికి ఇలా అభిషేకం 11 రోజులు జరిపిస్తే చాలా మంచిదంట దీక్షితులు గారు అనేవాళ్ళు ఒకరు చెప్పారు, అందుకని చేస్తున్నాను అని అనగానే అలాగేనమ్మా నువ్వు అభిషేకం చేస్తూ ఉండు, నేను ఇక నవగ్రహాల గుడి దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇక ఇందిరాదేవి అయితే అటుగా వెళ్తూ ఉంటుంది. అప్పుడే మనశ్శాంతి కోసం ఇక మిత్రను పులిబారి నుంచి తప్పించుకోవటం కోసం ఇక వెంటనే అరవింద టెంపుల్ దగ్గరకైతే వస్తుంది. టెంపుల్ దగ్గరికి వచ్చిన అరవింద శివుణ్ణి నమస్కరించుకొని ప్రదక్షిణాలు చేద్దామని బయటకు వచ్చేసరికి ఇందిరమ్మ అయితే కనిపిస్తూ ఉంటుంది. మిత్ర వాళ్ళ అమ్మగారు కదా, ఎలా ఉన్నారు మీరు అని అనగానే నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు, జున్ను ఎలా ఉన్నాడు అని అనగానే అందరం బాగున్నామండి అని చెప్పేసి అనగానే మొన్న ఏదో హడావుడిలో మీతో మాట్లాడుకోకుండా వెళ్ళిపోయాను, ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది, మీతో మాట్లాడినందుకు మిమ్మల్ని కలిసినందుకు ఇంకా ఆనందంగా ఉంది అని చెప్పేసి అనగానే అవును మీ ఇల్లు దగ్గరేనా, రోజు వస్తారా అని అనగానే అదేం లేదండి, మా లక్ష్మి ఈరోజు గుడికి వెళ్దామని అంటేనూ వచ్చాం, తానేమో ఎవరు స్వామీజీ చెప్పినట్టుగా ఇక అమ్మవారికి 11 రోజులు అభిషేకాలు చేపిస్తే మంచిదని చెప్పేసేసి అక్కడ ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తుంది అని చెప్పేసి చెప్పంగానే అరవిందకు దీక్షితులు గారు చెప్పిన మాట అయితే గుర్తుకు వస్తుంది. ఇక తన భార్య 11 రోజులు అమ్మవారికి అభిషేకం జరిపించాలి అన్న మాట గుర్తుకు వస్తుంది. ఇక్కడేమో మా లక్ష్మి అమ్మవారికి అభిషేకం చేస్తుంది అని ఇందిరాదేవి చెప్తుంది. అంతకుముందు కూడా మా లక్ష్మి మీ లక్ష్మి గుణగుణాలు అన్నీ ఒకేలాగా ఉన్నాయి అని వాళ్ళ ఇద్దరూ అంతకుముందు గుడిలో జరిపిన మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మన అరవింద్ అయితే. ఇంతకీ మీ లక్ష్మి ఎక్కడ ఉంది అని అనగానే అదిగోండి అక్కడ పరమశివుడికి అమ్మవారికి అభిషేకం చేస్తుంది, నేను నవగ్రహాలకి మొక్కుకున్నాను, ప్రదక్షిణాలు చేస్తాను అని మా లక్ష్మి అక్కడే ఉంటుంది, వెళ్ళి చూడండి అని అనగానే అలాగే మీరు ప్రదక్షిణాలు కానివ్వండి అని చెప్పేసేసి తనని ఆ పక్కకు పంపించి అరవింద గుడిలో గంటలు గనా మోగుతూ ఉంటాయి. మరో పక్క ప్రకృతి అంతా కూడా అరవిందకు ఏదో ఒక శుభవార్త చెప్తున్నాను అన్నట్టుగా సముద్రపు అలలు ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాయి. గుడిలో గంటలు గనా మ్రోగుతూ ఉంటాయి. అరవింద కోటి ఆశలతోటి ఆ అభిషేకం జరిగే ప్లేస్కైతే వెళ్తుంది. తీరా వెళ్ళి చూసేసరికి తన కోడలు లక్ష్మి మిత్రగారి క్షేమం కోసం, మిత్రగారి ఆరోగ్య సంతోషం కోసం అభిషేకం చేస్తూ కనిపించడంతో అరవిందకు గుడిలో ఆనందం, కళ్ళమట కన్నీళ్లు, ఆనంద బాష్పాలు పెట్టేసుకుంటూ ఉంటుంది మన అరవింద్ అయితే. ఇక వెంటనే నీ భర్త క్షేమం కోసం అభిషేకం చేస్తున్నావా లక్ష్మి అన్న మాట వినిపించంగానే ఒక్కసారిగా లక్ష్మి ఎదురుగా చూస్తుంది. ఎదురుగా తన అత్తయ్య. లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకే నువ్వు బతికి ఉన్నా కూడా ఇంతకాలం మా అందరికీ దూరంగా ఉన్నావో అని చెప్పేసి అనగానే అత్తయ్య గారు అది అని చెప్పేసి అనగానే నాకు తెలుసు ఆ మనీషా నిన్ను ఎన్ని రకాలుగా భయపెట్టిందో నాకు తెలుసు, అలాంటిది ఆ మనీషాకి నువ్వు భయపడిపోతావా అని చెప్పేసి అనగానే పద ఇప్పుడే ఇంటికి వెళ్దాం అని అనగానే అత్తయ్య గారు నన్ను ఇంటికి రమ్మని మాట అంటే నేను చచ్చినంత ఒట్టే అని అనగానే లక్ష్మి అని అంటూ ఉంటుంది అరవింద. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేను ఆ ఇంటికి వచ్చి మీ అందరినీ బాధ పెట్టడం కన్నా నేను దూరంగా ఉంటే మీరు ఆ ఇంట్లో సంతోషంగా ఉంటారు. ఇంకా నా భర్త గురించి
పక్కన మీరు చక్కగా చూసుకుంటున్నారు. ఇక నేను ఎందుకు చెప్పండి, మనీషా సంగతి మీకు తెలిసిందే కదా అని అనగానే, ఆ మనీషాకు భయపడి ఎంతకాలమే నువ్వు భర్తకి అత్తవారింటికి దూరంగా ఉంటావు అని చెప్పేసి అనగానే, ఏం పర్వాలేదు అత్తయ్య గారు, నేను మళ్ళీ ఆ ఇంట్లో కుడికాలు ఎప్పుడు పెట్టే అవకాశం వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. మీరు రమ్మన్నట్టుగా ఆ ఇంటికి వస్తాను. కాకపోతే నేను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాను. నేను ఆ ఇంట్లో మిత్ర గారితో కలిసి సంతోషంగా ఉన్న సమయంలో మనీషా నీడ కూడా పడకూడదు. ఇప్పుడు మనీషా తన తల్లి చావుని అడ్డు పెట్టుకొని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేయాలి అనుకుంటుంది. కాబట్టి మనీషా పప్పులు ఉడికే రోజులు అన్నీ పోయినాయి అత్తయ్య గారు. మిత్ర గారు మనీషాను అసహించుకునే రోజులు దగ్గరికి రాబోతున్నాయి. ఇంకొక విషయం చెప్తున్నాను అత్తయ్య గారు, మనీషా పెళ్లి చేసుకొని ఒక అత్తవారింట్లోకి అడుగుపెట్టిన రోజు నేను కూడా కోడలుగా మన ఇంట్లో అడుగు పెడతాను అని అనగానే, మనీషా మరొక పెళ్లి చేసుకుంటుందా? అసలు పగటి కలలు కంటున్నావా లక్ష్మి నువ్వు అని అనగానే, చేసుకుంటుంది, తప్పకుండా చేసుకుంటుంది అత్తయ్య గారు. దానికి ఏ రూట్లో వెళ్ళాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి లక్ష్మి ఫోటోని చూస్తుంది. అర్జున్ పక్కన మనీషా ఫోటోని. అర్జున్ మనీషాలు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎంతగానో ఒకరికి ఒకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అర్జున్ కన్నా మిత్రకు డబ్బు ఎక్కువ ఉందని తెలిసి మిత్ర ప్రేమకు దగ్గరయ్యి అర్జున్ని వదిలేసింది. పాపం మనీషాని ఎంతగానో ప్రేమించిన అర్జున్ ప్రేయసి అన్యాయం చేసి మోసం చేసిందని చెప్పేసేసి పెళ్లి చేసుకోకుండా హ్యాండ్ ఇచ్చిందని అప్పటి నుంచి తాగుడుకు అలవాటు పడిపోయాడు. ఇక ఎంతకాలం తాగుడికి అలవాటు పడిపోయి ఇక లక్ష్మి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బిజినెస్ రంగంలోకి వెళ్ళినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఏ లక్ష్మి, నిన్నేనే అని అరవింద్ అంటూ ఉంటుంది. చెప్తున్నాను కదా అత్తయ్య గారు, మనీషాని ఏ రకంగా అత్తారింటికి పంపించాలో నాకు బాగా తెలుసు. ఆ రోజే వస్తాను అని చెప్పేసేసి అత్తని కోడలు హక్ చేసుకొని ఒకరికి ఒకరు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అత్తయ్య గారు, మిత్ర గారి కోసం నేను అభిషేకం చేస్తున్నాను. కానీ నాకు ఇంకొక డౌట్ వచ్చింది. మిత్ర గారు తన కూతురు లక్కీ ఉందని చెప్తున్నారు. ఇంతకీ తన కూతురు లక్కీ ఏంటి? మిత్ర గారు మనీషాని పెళ్లి చేసుకోలేదు. మరి ఆ పాప ఎవరు అని అనగానే, అది 5 సంవత్సరాల క్రితం మేము భాస్కర్ ఇంటికి వెళ్ళాం. అక్కడ తన చెల్లెలు కడుపుతో ఉంది. ఆ అమ్మాయికి పండంటి పాప పుట్టింది. ఆ అమ్మాయి స్పృహ కోల్పోవటంతో డాక్టర్ గారు మిత్ర చేతిలో తీసుకొచ్చి పెట్టారు. ఇక వెంటనే మిత్రకు అప్పటిదాకా లాస్లో ఉన్న కంపెనీలన్నీ కూడా ఒక్కసారిగా షేర్స్ మనకే దక్కినాయి సార్, అంతేకాకుండా ప్రాఫిట్ మనకు వచ్చింది సార్ అని ఫోన్ కాల్స్ వచ్చినాయి. తన చేతిలో పసిబిడ్డ పెట్టంగానే ఇన్ని గుడ్ న్యూస్లు జరిగినాయని మిత్ర సంతోషపడుతూ ఉండగా, ఆ తల్లి తనకు మరో బాబు పుట్టేసరికి స్పృహ వచ్చేసరికి కూతురు పుట్టిన విషయం తెలియక ఆ తల్లి కొడుకును పట్టుకొని ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మిత్ర దగ్గరికి కూతురుగా ఆ పాప పెరుగుతుంది. కూతురులా కాదు, కూతురే అని అనగానే లక్ష్మి, అవునత్తయ్య గారు కూతురే అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. లక్ష్మి, ఏంటి ఎంతగా ఏడుస్తున్నావు అని అనగానే, దేవుడు ఒక్కొక్కసారి అన్యాయం చేశాడు అని అనుకుంటాం, కానీ దేవుడికి ఏది చేస్తే కరెక్ట్ అన్నది తెలుసు అత్తయ్య గారు. అందుకని బిడ్డను తన కన్న తండ్రి దగ్గరికే పంపించారు అని అనగానే, కన్న తండ్రా అని అంటూ ఉంటే, అవును అత్తయ్య గారు, మీరు చీకట్లో శ్రీమంతం చేసింది, పురిటి నొప్పులొస్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది ఎవరినో కాదు, నన్నే. చింతపల్లి యాక్సిడెంట్లో భాస్కర్ చెల్లెలుగా ఉన్నది నేనే అని చెప్పేసేసి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు లక్ష్మి మాటలతోటి, ఏంటి లక్కీ నా వారసురాలా, లక్కీ నా వారసురాలా అని అనగానే, మరి బాబు అని అనగానే, జున్ను నా దగ్గరే ఉన్నాడు అని అనగానే, జున్ను నా వారసుడా, మిత్ర కొడుక అని అనగానే, అవునత్తయ్య గారు అవును అని చెప్పేసేసి అరవింద చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. మనీషాకు మరో పెళ్లి చేసేదాకా ఆ ఇంట్లోకి నేను అడుగు పెట్టను అన్న లక్ష్మి మాటలతోటి లక్ష్మితోటి ఎప్పుడూ కూడా ర్యాపోలో ఉండి మిత్ర ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న ప్రతిదంతా కూడా అరవింద లక్ష్మికి పాస్ చేస్తూ ఉంటుంది. జున్ను లక్కీ ఇద్దరూ తన వారసులను తెలుసుకొని ఎంతో సంతోషంతో ఉంటుంది మన అరవింద. అప్పుడు లక్ష్మి, అమ్మ నా వైపోయినాయి, ఇక మనం బయలుదేరదామా అని అనగానే, వెళ్దాం ఆంటీ అని చెప్పేసి ఇందిరమ్మ అలానే లక్ష్మి ఇంటికి బయలుదేరుతారు. అరవింద ఆ ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడు లక్ష్మి అనుకుంటూ ఉంటుంది, ఇంతకాలం నాకు వీళ్ళు ఆశ్రయాన్ని ఇచ్చారు, ఇటు నేను
అర్జున్ గారి రుణం తీర్చుకోవాలి అన్నా, నా అత్తింటికి నేను సమయానికి వెళ్ళాలి అన్నా, అర్జున్ వాళ్ళకి న్యాయం చేయాలి అన్నా నేను తీసుకున్న నిర్ణయమే కరెక్టు. మనీషా చేస్తున్న ఆఫీసులో చేస్తున్న కుట్రలు, మనీషాని అర్జున్ని వాళ్ళిద్దరూ ఒకప్పుడు ప్రేమికులు కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మనీషాలో మార్పు తెచ్చి అర్జున్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్ళిపోతాను. అప్పుడు నేను ఏ ఇంటికి అన్యాయం చేసిన దాన్ని అవ్వను అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. మరి అదంతా ఎప్పుడు జరుగుతుంది? ఈ లోపల మనీషా వాళ్ళే లక్ష్మిని చూసేసి ఇక లక్ష్మి యొక్క అంతకుముందు జరిగిన విషయాలన్నీ తెలుసుకొని వీళ్ళు ఇప్పుడు లక్ష్మి క్యారెక్టర్ని ఏ రకంగా మిత్రకు బ్యాడ్ చేసి చూపించాలనుకుంటున్నారు దేవయాని మనీషా వాళ్ళు. ఇదంతా కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్ను